అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పుష్పగాడి పొగరు తగ్గిందా? మీకు థంబ్నెయిల్ చూస్తే విషయం ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. పుష్ప మూవీ విడుదలైనప్పటి నుంచి గట్టిగా మాట్లాడితే విడుదల అవ్వకముందు నుంచి ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే దువ్వాడ జగన్నాథం అంటే డీజే మూవీ ప్రీ రిలీజ్ అనుకుంటుంది. అక్కడి నుంచి మెగా అభిమానులకి బన్నీకి మధ్యలో ఏర్పడుతున్న గ్యాప్ ఏందనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పటి నుంచి బన్నీ కావాలనా లేకపోతే అనుకోకుండానో తెలియదు కానీ కొంత పొగరుతోటి ప్రవర్తించిండని నేను గతంలో కూడా వీడియోస్ చేసి మాట్లాడినా. కాకపోతే ఎస్పెషల్గా పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు నేను మూవీకి వెళ్ళి రివ్యూ ఇచ్చేటప్పుడు మాత్రం ఆ గతాన్ని కాసేపు పక్కన పెట్టి సినిమాని సినిమాలాగా ఓ ఆడియన్ లాగా చూసి నేను రివ్యూ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనోళ్ళు 90% ఆఫ్ పీపుల్ మాత్రం నెగిటివ్గానే రియాక్ట్ అవుతూ ఉన్నారు. అసలు బాయ్కట్ చేసేయాలి, సినిమాని బ్యాన్ చేసేయాలని చెప్పి. ఎందుకు అంటే కారణాలు మీ అందరికీ తెలుసు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నా లేకపోతే ఆడియో ఫంక్షన్స్ అయినా కూడా ఇంతకుముందు బన్నీ మాట్లాడిన మాటలు ఏందనేది అందరికీ తెలుసు. ఒక బెనిఫిట్ షో కావచ్చు, ఒక ఫ్యాన్స్ షో కావచ్చు, ఒక మార్నింగ్ షో కావచ్చు, నా సినిమాకి ఫస్ట్ టికెట్ తెగేదే చిరంజీవి గారి అభిమాని నుంచి, ఫస్ట్ టికెట్ కొనేదే మెగా ఫ్యాన్ నుంచి, ఆ సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఫస్ట్ కొనేదే మెగా అభిమాని అని చెప్పిన బన్నీ క్రమేణా ఆ మెగా అనే పేరుని విస్మరించి చిరంజీవి పేరుని, పవన్ కళ్యాణ్ పేరుని, రామ్ చరణ్ పేరుని ప్రస్తావించడం ఆపేసి కేవలం నేను, నా ఆర్మీ, నా ఫ్యాన్సు అన్న 3 పదాలే పట్టుకొని ప్రతి చోటకెళ్ళి నా ఫ్యాన్స్ని చూసి నేను హీరో అయ్యాను, నా ఆర్మీ ఉంది నాకు అని చెప్పి ఇలాంటి డైలాగులు కొద్ది మందికి చిరాకును తెప్పించిందన్నమాట వాస్తవం. అందులో నేను కూడా చిరాకు తెచ్చుకున్నా. కాకపోతే తద్వారా క్రమేణా నాకేమైందంటే ప్రతి మనిషిలో పరివర్తన ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఆ వచ్చిన రోజు మళ్ళీ అందరూ ఏకం అవ్వాల్సిందే. ఏ కుటుంబంలో అయినా చిన్నోడో పెద్దోడో లేకపోతే తల్లో దండ్రో మనవల్లో మనవరాల్లో ఎవరో ఒకరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, మిగతా కుటుంబం అంతా ఒకలా ఉంటుంది. లైవ్ ఎగ్జాంపుల్ ప్రతి ఫ్యామిలీలో చిన్న కొడుకుని తీసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్లో తీసుకోవాలంటే చాలా మీమ్ పేజీలు కూడా రన్ అవుతూ ఉంటాయి చిన్న కొడుకు పేరు మీద. మా తమ్ముడు కూడా రాఖీ బాయ్ ఒక మీమ్ పేజ్ రన్ చేస్తూ ఉన్నాడు చిన్న కొడుకు పేరు మీద. ఎందుకంటే కుటుంబం అంతా ఒకవైపు ఉంటే ఆడొక్కడు ఒకవైపు ఉంటాడు. ఆడి మైండ్ సెట్ అట్లా ఉంటుంది, ఆడి బిహేవియర్ అట్లా ఉంటుంది, ఆడి యాటిట్యూడ్ అలా ఉంటుంది. నాకు కూడా ఇందులో అనిపించింది ఏంటంటే మెగా కుటుంబం అంతా ఒక మాదిరిగా ఉంటే బన్నీ మాత్రం క్రమేణా అంటే ఒక స్టేజ్ వచ్చిన దాకా మెగా 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 అన్నాడు. తనకంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇక మీ అందరికీ తెలుసు ఆర్మీ ఆఫ్ అల్లు అర్జున్ అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ మధ్యలో ఎక్కడ కూడా మెగా కుటుంబం గురించి ఆయన ప్రస్తావన లేకుండా ఉండడం అనేది చాలామంది అభిమానులకి ఒక క్రోధాన్ని అయితే పెంచింది. కాకపోతే దానికి కొంత దాన్ని ఏమనొచ్చు మనం, కొంత కోపాన్ని చల్లారేలాగా, కొంత ఆ గ్యాప్ని తగ్గించేలాగా, కొంత మెచ్యూరిటీతోట లేకపోతే ఆయనలో వచ్చిన పరివర్తనతోటో కానీ మెగా కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన స్పష్టంగా కళ్యాణ్ బాబాయ్ అని మాట్లాడడం జరిగింది. సో దీని ద్వారా కొంత శాంతికి లోనవ్వచ్చు మెగా అభిమానులు అనేది నా ఒపీనియన్. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అనేది నేను వినిపిస్తాను చూడండి మీకు. బన్నీ Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank
the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. Alage the cinematography minister Komatreddy Venkat Reddy garu. Thank you very much andi. Your support has been wonderful. Nizanga inta pedda film teesi meer film industry ki support nenu my entire team of Pushpa would like to heartfully thank each and every one of you. And alage I would like to same ikkada enta prices ichcharo daniki em matram takku lekunda mana Telugu Andhra Pradesh lo kuda mammalni support chesina I would like to thank the government of Andhra Pradesh. Thank you very much, especially the respected Chief Minister Shri Nara Chandrababu Naidu garu. Thank you very much sir. Your love and support has always been there for the film industry. Meer eppudu film industry ni chaala special priorities icharu. Thank you very much. Nenu sabhamukhamga mimmalni abhinandistunanu. And ivala ee special geo pass ayi ee special prices vastaniki daniki main karanam aina Deputy Chief Minister Shri Pawan Kalyan gariki మనస్ఫూర్తిగా Deputy Chief Minister Shri Pawan Kalyan gariki మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. Thank you so much. And ఇక్కడ వరకు బాగానే ఉంది. సో నేను కూడా ఇక్కడ వరకే మాట్లాడుంటే నిజంగా బన్నీ గురించి ఈరోజు స్పెషల్గా వీడియో చేసేటోని కాదు. ఎందుకంటే అతను మాట్లాడకపోవడం అనేది నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే. మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ అంతకుముందు జరిగిన దాంట్లో కానీ ఆయన మాట్లాడడాన్ని నేను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసినో అదే విధంగా నెక్స్ట్ మీటింగ్లో కంపల్సరీ గవర్నమెంట్కి సంబంధించిన మనుషులు కాబట్టి ప్రభుత్వంలో భాగమైన ఈ వ్యక్తులు ఒక హోదాలో ఉన్న మనుషులు కాబట్టి కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి, తెలంగాణ ముఖ్యమంత్రి గురించి, అట్లనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారి గురించి, అదేవిధంగా ఆంధ్రలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ మన కందుల దుర్గేష్ గారి గురించి, అఫ్కోర్స్ డిప్యూటీ సీఎం ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి, వాళ్ళ మేనత్తం చేసుకున్న వ్యక్తి వాళ్ళ సోదరుడు కాబట్టి ఆయన గురించి కూడా మాట్లాడతారన్న సంగతి నాకు తెలుసు. బట్ యాజ్ యూజువల్గా అలానే అందరితో పాటుగా చెప్పుకుంటే నేను కూడా లైట్ తీసుకున్నట్టుని. కాకపోతే ఇక్కడ చూడండి మీరు, అలా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పిండు బన్నీ. పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియల్లీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ. అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ మన కందుల దుర్గేష్. ఓకే, అక్కడ వరకే ఉంది, మన దగ్గర వీడియో పెట్టు. సో స్పెషల్ నోట్ అని చెప్పి మళ్ళీ కళ్యాణ్ బాబాయ్ అని చెప్పి ఆయన మాట్లాడడంతో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఏ కుటుంబంలో అయినా కూడా అది చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, మేనల్లుడు కావచ్చు, మేనమామ కావచ్చు, కూతురి భర్త కావచ్చు, లేకపోతే కొడుకు వాళ్ళ భార్య కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ వరుసలో ఉన్నా కూడా అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, గ్రామంలో ఉన్న వ్యక్తుల మధ్యలో కావచ్చు, ఏ గొడవైనా కూడా సాధ్యమైనంత వరకు దాన్ని కాంప్రమైజ్ చేయడానికే చూస్తారు కానీ పెంచడానికి ఎవ్వరు చూడరు. ఏ పెద్ద మనిషి కూడా గొడవని పెంచాలి, వీళ్ళిద్దరి మధ్యలో దూరాన్ని పెంచాలని చెప్పి ఎవ్వరు అనుకోరు. కుదిరినంత వరకు పెద్దరికంతో వ్యవహరించేటోళ్ళు కానీ, కొంత మెచ్యూరిటీ ఉన్నోళ్ళు కానీ, కొంత ఎవ్వారం తెలిసిన వాళ్ళు మాట్లాడడానికి పంచాయతీ తీర్మానాలు చేసే ఏ ఒక్క పెద్ద మనిషి కూడా కలపడానికే ప్రయత్నం చేస్తాడు, విడగొట్టడానికి ఎవరు చూడడు. సో ఆ క్రమంలో మెగా కుటుంబంలో ఉన్నోళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, వీళ్ళ గురించి బన్నీ పదే మాట్లాడకుండా వాళ్ళని కావాలని ఇగ్నోర్ చేస్తూ ఉన్నాడన్న విషయం వాళ్ళకి తెలుసు. బట్ అయినప్పటికి కూడా వాళ్ళు ఏ రోజు కూడా బన్నీ మీద అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వలేదు. అలా అవ్వరు కూడా. మొన్నటినో నేను చిరంజీవి గారితో ఒక పాత వీడియో చూసిన, అంటే పాతదా ఈ రీసెంట్ వచ్చిందో తెలియదు కానీ, ఈ మధ్యలో మెగా కుటుంబం పేరు చెప్పకుండా ఇట్లా తన ఫ్యాన్స్ వల్ల వచ్చిన అంటే అఫ్కోర్స్ మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికి కూడా తనకు పబ్లిసిటీ, పాపులారిటీ ఆ రేంజ్లో వచ్చింది కాబట్టి తన అభిమానులు తన బలం అని చెప్పుకుంటే నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వెనక మెగా కుటుంబం లేకపోయినా నేను ఒక స్థాయికి వెళ్ళగలను అనే నమ్మకం అతనికి ఏర్పడినప్పుడు అంతకుమించి నాకు సంతోషం ఏముందని చెప్పి చిరంజీవి గారు మాట్లాడిన మాటలు చూసి గుర్తు చేసుకోండి ఒకసారి. మనంతా ఆలోచన చేయాలి, మన వాళ్ళందరూ. వాడు చెబితే ఎంత, చెప్పపోతే ఎంత, దాన్ని మనం పదే మాట్లాడితే ఏమవుతుందంటే నాకు తెలిసి కొంత పల్చన అయిపోతామేమో అని నా ఒపీనియన్. మనమే పల్చన అయిపోతాం. అర్థమవుతుందా? అరే నా గురించి చెప్పడా, మా గురించి ఎందుకు చెప్తాడు? ఎందుకు చెప్పాలి? అంటే ఒకడు నీకు నమస్తే పెట్టకపోతే నమస్తే నాకు ఎందుకు పెట్టవరా అని చెప్పి అడిగించుకుంటావా? అది వాడి మనసులోంచో, వాని గొంతులోంచో, వాని గుండెల్లోంచో ఆ అభిమానం రావాలని చూస్తావా? అట్లనే బన్నీ కూడా
కళ్యాణ్ గారి గురించో లేకపోతే నాగబాబు గారి గురించో లేకపోతే చిరంజీవి గారి గురించో లేకపోతే రామ్ చరణ్ గురించో చెప్పలేదు అని చెప్పి మనం పదే పదే ఆరాట పడితే దాని అర్థం ఏమన్నట్టు అసలు నాకు అర్థం కాదు. అంటే చెప్తావా చెప్పవరా నువ్వు మా వాళ్ళ గురించి అని బతిలాడినట్ట, అన్ని బెదిరించినట్ట. అభిమానం ఉంటే ఆడికి చెప్పాలనుకుంటే ఆడి మనసులోంచి ఆటోమేటిక్గా వస్తుంది, నువ్వు ఆపిన ఆగదు. ప్రేమ, అభిమానం, కుటుంబ బంధాలు ఇవేవి కొంత ఎమోషనల్ ఉన్న టైంలో బయటకు వస్తాయి. ఇవన్నీ బాగా హ్యాపీనెస్లో కానీ బాగా బాధల్లో కానీ బయటకు వస్తాయి. సో వాళ్ళ మధ్యలో కొంత గ్యాప్ అయితే నిజంగా బన్నీలో అయితే ఆయన క్యారెక్టర్లు అయితే విపరీతమైన మార్పు అయితే నేను గమనించిన. డీజే నుంచి ఈరోజు నిన్న మొన్న చూసి నేను వీడియోలు చేసినోని కాదు, డీజే మూవీ నుంచి ఆయన బిహేవియర్ని చెప్పను బ్రదర్ అన్న టైం నుంచి చూస్తూ వస్తానమ్మా. అంటే చెప్పింది డీజే మూవీ కాదు, అది నాకు తెలిసి వేరే ఫంక్షన్. అది ఐ థింక్ అది నిహారిక మూవీ అనుకుంటుంది. నిహారికదా మన ఈ నాగశౌర్య సినిమా అనుకుంటా, అందులో మాట్లాడినట్టు నేను అనుకుంటాను. మరి ఆ రెండు మూవీ ఆ గ్యాప్లోనే మొత్తానికైతే అక్కడ చెప్పను బ్రదర్ అని చెప్పి మాట్లాడిండు. అక్కడి నుంచి రాజుకుందన్నమాట. ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ అని అడిగితే చెప్పను బ్రదర్ అన్నాడు. అక్కడి నుంచి మొదలైంది. సో ఆ రోజు నుంచి ఆయన చెప్పనప్పుడు చెప్పని మనం అంటే ఎట్లుంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఆడు చెప్పాలనుకున్నప్పుడు ఆడే చెప్తాడు ప్రేమ వచ్చినప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా గురించి ఎందుకు చెప్పలే అని చెప్పి టికెట్ల రేట్లు పెంచకుండా ఆపలా. పెంచుకోండిరా బాబు. ఇష్టం ఉన్నోళ్ళు చూస్తారు, కష్టం ఉన్నోళ్ళు ఇంకో నెల అయినాక చూస్తారు, టికెట్ రేట్లు తగ్గినాక చూస్తారు, ఇంకా లేకపోతే టీవీలోకి వచ్చినాక చూస్తారు. సో ఇండస్ట్రీలో కొన్ని కోట్ల రూపాయలు 300-400 రూపాయల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు పెంచుకోండి, 200 రూపాయలు టికెట్ రేట్లు. ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, కష్టమైన వాళ్ళు ఆగిపోతారని చెప్పి పర్మిషన్ ఇచ్చిండు. అఫ్కోర్స్ తెలంగాణ స్టేట్ కూడా ఇచ్చింది, దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఇచ్చిండు. నాకు గౌరవం లేదని చెప్పి ఆయన ఆపలేదే. అది ఆయన మెచ్యూరిటీ. అదే మెచ్యూరిటీ మనలో కూడా ఉంటే బాగుంటుంది. ఈరోజు చూడు, నేను ఆయన గురించి చెప్పకపోయినా ఆయన నా కోసం టికెట్ రేట్లు పెరిగేలాగా చేసిండు అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి అన్నాడు కదా. అంటే ఏదో అంటారు చూసినావా, సాయం పొందినవాడు కృతజ్ఞత తెలపకపోవడం ఎంత తప్పు, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. కళ్యాణ్ గారు కృతజ్ఞత కోరుకోకుండా సాయం చేసిండు, బట్ పొందిన బన్నీ ఈరోజు కృతజ్ఞత తెలిపిండు. థ్యాంక్ యూ. జై హింద్.